ఇక అసలు విషయం ఇక నేను చెప్తా. ఇక వీళ్ళిద్దరి కంటే కూడా అసలు విషయం, అసలు కోణం కేటీఆర్, అసలు దీని వెనకాల కేటీఆర్ యొక్క వ్యూహం ఏంది, కేటీఆర్ యొక్క భారీ కుట్ర ఏంది అనేది చాలా క్లియర్గా నేను చెప్పబోతున్నాను మిత్రులారా. చాలా చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. సూదిని సృజన్ రెడ్డి, గతంలో కూడా సూదిని సృజన్ రెడ్డి మీద నేను చాలా స్టోరీస్ చేయడం జరిగింది. సో సూదిని సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ డిన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ. సో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను ఒక్కసారి మీకు క్లియర్గా చూపించడం ప్రయత్నం చేస్తా. ఇది ఈయన పేరు మీద ఒకటే ఒక కంపెనీ వస్తుందండి సూదిని సృజన్ మీద. ఇది ఏంటి అంటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఒక్కసారి ఓపెన్ చేద్దాం. దీని యొక్క చరిత్ర మొత్తం చూడండి ఒకసారి. ఈ కంపెనీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది, అయినప్పటికీ దీని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ డీటెయిల్స్ ఏమున్నాయంటే దీనిలో ఎవరెవరు డైరెక్టర్స్ ఉన్నారని చెప్పేసి చాలా క్లియర్గా మనం చూస్తే, ఇగో ఈ అడ్రస్ చూడండి. ఈ అడ్రస్ మనం చూస్తే చాలా క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తే మిత్రులారా. ఈ అడ్రస్ ఒకసారి చూద్దాము. ఈ అడ్రస్ ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోండి. 202 ఇంటి నెంబరు హిల్ టాప్ రెసిడెన్సీ. హిల్ టాప్ రెసిడెన్సీ ఇది ఎవరిది అంటే కవిత. ప్రస్తుతం కవిత ఆఫీస్ నడుస్తుంది. 2000 దాదాపు 18 ముందు కావచ్చు, లేకపోతే 2020 ముందు, కరోనా ముందు వరకు ఆమె ఈ ఇంట్లోనే నివసిస్తూ ఉండేది. ఎవరు? కల్వకుంట్ల కవిత. సో దీనిలో ఎవరు పార్ట్నర్స్ అంటే కల్వకుంట్ల కవిత, సృజన్ సూదిని, వీళ్ళిద్దరూ పార్ట్నర్స్. ఇక్కడ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇగో కల్వకుంట్ల కవిత, సూదిని సృజన్. ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి కంపెనీ. రేవంత్ రెడ్డి ఏదైతే 8,888 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ గురించి చెప్తున్నాడో ఆ స్కామ్కి సంబంధించినటువంటి కంపెనీ ఓనరే సూదిని సృజన్ రెడ్డి. సో దీనిలో గతంలో వీళ్ళిద్దరు పార్ట్నర్సు. అదేవిధంగా ఇంకా చాలా విషయం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఈయన పాత్ర ఉంది. ఎందుకంటే కవిత వెనకాల ఈయన ఉన్నాడు అనేది చాలా రకాల స్టోరీస్ గతంలో రావడం జరిగింది. సరే నేను అంత లోతుల్లోకి నేను పోదలుచుకోలేదు. సో అవంతా తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ దీని మీదనే చాలా కాన్సన్ట్రేట్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో ఇక మీకు క్లియర్గా అర్థమైంది కదా. అడికోర్ ప్రైవేట్ లిమిటెడ్లో కల్వకుంట్ల కవిత, అదేవిధంగా సూదిని సృజన్ ఇద్దరు పార్ట్నర్స్ అనేది చాలా స్పష్టంగా మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఒకటి. రెండోది, సూదిని సృజన్ బీఆర్ఎస్కి ఎట్లా కనెక్టెడు, అదేవిధంగా ఇలా డైరెక్ట్ మీకైతే కల్వకుంట్ల కవితకైతే డైరెక్ట్ పార్ట్నర్ అయితే ఉన్నాడు కదా. ఇలా మీకు ఎవరికైతే నో డౌట్ అని నేను అనుకుంటా ఉన్నాను. ఒకటి. రెండోది, ఈయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కందాల ఉపేందర్ రెడ్డి సొంత అల్లుడు, పిల్లనిచ్చిన మామ ఈ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు మాజీ ఎమ్మెల్యే. గతంలో పాలమూరు రంగారెడ్డిలో చాలా పెద్ద 2,300 కోట్లకు పైగా టెండర్లు దక్కించుకున్న వ్యక్తిగా మనం చెప్పవచ్చు సూదిని సృజన్. అదేవిధంగా కవిత అండతోటి ఆయన చాలా రకాల కాంట్రాక్ట్స్ ఇక్కడ దక్కించుకున్నాడు అనేది మనందరికీ కూడా తెలుసు. అయితే దీనిలో సూదిని సృజన్ రెడ్డి ఎవరే అంటే జైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి తమ్ముని కొడుకు. ఈయన ఎక్కడ కూడా అంటే తమ్ముని బిడ్డను ఎవరు గీత గారిని రేవంత్ రెడ్డి మ్యారేజ్ చేసుకుని చెప్పి అందరికీ తెలుసు. సో దానికంటే ముందు ఇంకొక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముని కొడుకే ఈ సూదిని సృజన్ రెడ్డి. సో డైరెక్ట్ రేవంత్ రెడ్డికి డైరెక్ట్ బామ్మది కాదు, సొంత బామ్మది కాదు అనేది మనందరూ కూడా తెలుసు. సరే ఉన్నారా లేరా తర్వాత మాట్లాడు, కానీ అసలు రిలేషన్ గురించి నేను చెప్తా. ఎందుకంటే కవిత గారితో నేను జాగ్రత్తలో పనిచేసిన కాబట్టి నేను ఇంత డెప్త్గా నేను ఎందుకు స్టోరీ చేస్తున్నానంటే దీనిలో అసలు విషయం ఏంటి అంటే కేటీఆర్ కవిత ఎందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైలు నుంచి బయటికి వచ్చి దాదాపు నెల గడుస్తున్నప్పటికి కూడా ఎందుకు ఆమె బయటికి రావడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు అంటే ఆమెను రాజకీయంగా కంప్లీట్గా తొక్కడానికి కేటీఆర్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మాకున్నటువంటి సమాచారం. ఒకటి. రెండోది, దీనిలో హరీష్ రావు యొక్క సంతోష్ యొక్క పాత్ర ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ డాడీ ఎవరైతే కేసీఆర్ కూడా ఆమెతోటి హోమాలు యాగాలు చేపించిండు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఆమెను చాలా క్లియర్గా రాజకీయాలకు వెళ్ళొద్దు నువ్వు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆమె ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉంది.
కానీ ఖచ్చితంగా ఆమె రాజకీయాలకు వస్తుంది, ఇక రాజకీయాలు కూడా శాసిస్తుందని నాకు ఉన్నటువంటి సమాచారం. అయితే దీనిలో కేటీఆర్, సృజన్ రెడ్డికి అదేవిధంగా కవితకు ఏంటి సంబంధం అంటే కేటీఆర్ సూదిని సృజన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కవితను కాలుస్తున్నాడు. ఇది వాస్తవం, 100% నిజమండి. ఇది ఎవ్వరు అవునన్న అంటే చాలామంది కూడా సొంత చెల్లెని అట్లా చేస్తాడా అంటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో సొంత తండ్రి కానీ, సొంత కొడుకు కానీ, సొంత చెల్లె కానీ, భార్య భర్తలు కానీ ఇవేవి ఉండవని గుర్తుపెట్టుకోండి. ఇవేవి ఉండవు. వాడికి అధికారమే అల్టిమేటం. అధికారం కోసం ఎంతకైనా దిగజారడానికి ఈ కల్వకుంట్ల కుటుంబం వెనకాడదని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టు కాదు. ఇది సూదిని సృజన్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి కవితను కాలుస్తున్నాడు. ఎందుకు అంటే ఈ అమృత్ స్కామ్ సంబంధించినటువంటి 8,888 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ స్కామ్లో ఒకవేళ సిబిఐ ఎంక్వైరీయో లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీయో ఇంకేదైనా ఎంక్వైరీ కనుక పెడితే ఖచ్చితంగా కవిత మళ్ళీ తిహార్ జైలుకు పోయేటువంటి అవకాశాన్ని ఈయన క్రియేట్ చేస్తున్నాడు. ఎవరు? కేటీఆర్ అనేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కవిత అండ్ సూదిని ఇద్దరు కూడా చాలా దగ్గరి బిజినెస్ పార్ట్నర్స్ అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కేటీఆర్ రేవంత్ రెడ్డికి కామెంట్స్ కానీ ఇంకా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కామెంట్ చేసేటప్పటికి కూడా అది ఇండైరెక్ట్గా పరోక్షంగా కవితనే ఇరికించేటువంటి ఒక ప్రయత్నంలో కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇది మనకు అంటే నేను ఇంతలా చెప్తా ఉన్నానంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర లాంటిది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఈ సూదిని సృజన్ రెడ్డి నిజంగా ఇంకేదైనా అక్రమాలు లేకపోతే అన్యాయాలు చేయాలనుకుంటే అసలు అమృత్ స్కీమ్కి ఎందుకు పోవాలి? ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉంది. సూదిని సృజన్ రెడ్డి స్వయాన బామ్మర్దే, ఎవరు రేవంత్ రెడ్డికి బామ్మర్దే అనుకుందాం, సొంత బామ్మర్దే అనుకుందాం, సపోర్ట్ చేసింది అనుకుందాం ఒక పార్ట్గా. సో ఒకవేళ అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఎలాగో నిఘా ఉంటుంది. అమృత్ స్కీమ్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం, కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. సో ఇంట్లోనే ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఒకరు ఇస్తే ఇంట్లోనే ఇవ్వాల్సిన అవసరం ఏంది? రాష్ట్ర ప్రభుత్వంలో 100,000 కోట్ల రూపాయల టెండర్లు జరుగుతూ ఉన్నాయి, 100,000 రూపాయల కాంట్రాక్ట్లు జరుగుతూ ఉన్నాయి. అత్యంత అనేక రకాలైన కాంట్రాక్ట్స్ మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ మన తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి అందులో 1,000 కోట్ల రూపాయల టెండర్లు ఇవ్వచ్చు కదా. కేవలం ఎందుకు ఈ యొక్క అమృత్ స్కామ్ని ఎందుకు ఇవ్వడం జరిగింది? నిజంగా ఒక అమృత్ స్కామ్లో ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సింది కదా. బీజేపీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టింది కదా, మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయాలి కదా? ఎందుకంటే దీనిలో చాలా స్పష్టంగా పారదర్శకంగా జరిగిందనేది తెలుస్తుంది. ఎందుకంటే 2023 నవంబర్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి టెండర్లు పిలిచి టెండర్లు ఖరారు చేశారు. సో దానికంటే తక్కువ కోట్తోటి ఈరోజు 50 కోట్ల బెనిఫిట్ చేశారు ఈ ప్రభుత్వం. మరి ఎట్లా సూచించబడినట్టు అని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కదా. దానికి క్లియర్గా అన్ని కండిషన్స్ ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారు? ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే దీనిలో చాలా స్పష్టంగా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి రాసి పెట్టుకోండి, సూదిని సృజన్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి కవితను కాలుస్తున్నాడు. కవితను మళ్ళొక్కసారి తిహార్ జైలుకు పంపేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీనిలో ఎంక్వైరీ కనుక జరిగితే కవిత కూడా దొరుకుతుందని ఆల్రెడీ కేటీఆర్కి తెలుసు కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నది మనకు ఉన్నటువంటి సమాచారం మిత్రులారా. సో ఇది అమృత్ స్కీమ్లో జరుగుతున్నటువంటి 8,885 కోట్ల అక్రమాలు బయట పెట్టింది కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటి అసలు కుట్ర, కేటీఆర్ యొక్క అసలు కుట్ర అను ఈరోజు ఇప్పటిదాకా మీకు చెప్పడం జరిగింది. ఇది అసలు స్టోరీ.